దీని యొక్క తొలి పలుకులు లేక ఈ మాట చదువుకున్నటువంటి మాట సందర్భం ఏమిటి అని అడిగినట్లయితే, ఐగుప్తు బానిసలుగా ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు సుమారు 430 సంవత్సరాలకు పైగా బానిసలుగా జీవించినటువంటి వారు దేవుని యొక్క కృపను బట్టి వారు మొరపెట్టినటువంటి వారి మొరను ఆలకించినటువంటి దేవుడు వారికి విడుదల కలుగజేసి మోషే నాయకత్వంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. అలా మార్గంలో వెళ్తున్నటువంటి వారు అనేక దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. దైవ అద్భుతమైనటువంటి క్రియలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. వారు మొట్టమొదటిగా ఒక చోట గుడారం వేసుకుని ఒక చోట ఆగి లేక సేద తీరటానికి నిలిచినటువంటి ఒక స్థలము ఏమిటి అని అడిగినట్లయితే 15వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూడగలం. మారా అన్నటువంటి ఒక స్థలంలో వాళ్ళు దిగినట్లుగా నిలిచినట్లుగా లేక అక్కడ వాళ్ళు టెంట్ వేసుకుని గుడారాలు వేసుకుని ఆగినట్లుగా మనం చూడగలం. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వాళ్ళు దే హాల్టెడ్, అక్కడ నిలిచారు. రెండవదిగా మరొక చోట వారు ఆగినటువంటి ప్రదేశం ఏమిటి అని అడిగినట్లయితే 15వ అధ్యాయంలో 27లో మనం చదువుకున్నాం. ఆ స్థలం పేరు ఏమిటి అని అడిగినట్లయితే ఏలీము అన్నటువంటి స్థలం. ఇక్కడ ఏలీము అన్నటువంటి స్థలానికి వచ్చారు. అక్కడ వారు అక్కడ వాళ్ళకి 12 నీటి బొగ్గలు లేక 12 నీళ్ల బావులు అక్కడ ఉన్నాయి. 70 ఈత చెట్లు ఉన్నాయి. వారు అక్కడ నీళ్ల వద్ద దిగారు. తర్వాత మరొక ప్రాంతానికి కూడా వాళ్ళు వెళ్ళారు. 16వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూసుకున్నట్లయితే ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చాలు. 16వ అధ్యాయంలో 1-2-3 వచనాలు చదువుకున్నట్లయితే వారు మరొక ప్రదేశానికి వచ్చారు. అది ఏమిటి అని అడిగినట్లయితే సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ మళ్ళీ దిగినట్లుగా మనం చూడగలం. మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే సీను అన్నటువంటి అరణ్యానికి వచ్చి అక్కడ దిగారు. బాగా వినండి. మొదటిగా ఒక చోటుకు వచ్చారు, ఒక చోట నిలిచారు, ఒక చోట వెయిట్ చేశారు, ఒక చోట టెంట్లు వేసుకున్నారు, అక్కడ దిగారు. అక్కడ దిగినప్పుడు అక్కడ నీళ్లు మారా అన్నటువంటి ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అప్పుడు ప్రజలు 24వ వచనంలో 24లో చూసినట్లయితే ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏలీము అన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. ఇందాక చదువుకున్నటువంటి 27వ వచనంలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఉపోద్ఘాతం అర్థం చేసుకుంటేనే ఈరోజు దేవుని సందేశం ఏంటనేది అర్థమవుతుంది. 27వ వచనానికి వచ్చేసరికి ఏలీము అన్నటువంటి ఒక ప్రదేశానికి వచ్చారు. ఏలీములో 12 నీటి బొగ్గలు ఉన్నాయి, మంచి తాగే నీళ్లు, చాలా చక్కటి స్వీట్ వాటరు. తర్వాత ఈత చెట్లు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏముంది, ఈత చెట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇక హ్యాపీ. అక్కడ వాళ్ళు సనగలేదు, బాగా ఉన్నారు. తర్వాత 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు వచ్చేసరికి సీను అన్నటువంటి అరణ్యానికి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత 3వ వచనం చదివితే ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన
ఎలా చావకపోతివి? ఆ. ఈ సర్వ సమాజమును ఆ. ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితేరని వారితో అనగా చాలు. మొదటి 3 వచనాలు చూసినట్లయితే గమనించండి, బాగా అర్థం చేసుకోవాలి. మొదటిగా మారా అన్న స్థలానికి వచ్చారు, అక్కడ నీళ్లు చేదుగా ఉంది, అప్పుడు మోషే మీద సనిగారు. రెండోది ఏలీము అన్న ప్రదేశానికి వచ్చారు, అక్కడ కావాల్సినంత నీళ్లు ఉంది, ఈత చెట్లు ఉంది, అక్కడ ఏమి మోషే గారిని పాస్టర్ గారిని ప్రశంసించలేదు, అక్కడ సైలెంట్గా హ్యాపీగా ఉన్నారు. మూడోదిగా ఇక్కడికి వచ్చారు, సీను అరణ్య ప్రాంతానికి వచ్చేసరికి మరలా వీళ్ళకి ఏమనిపించిందంటే మాంసం గుర్తొచ్చింది, నాన్ వెజ్ గుర్తొచ్చింది. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అస్సలు మాకు మాంసం వండుకునే కొండల నిండుగా మాంసం ఉండేది. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ ఎలా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంత తిండో, ఎంత భోజనమో, అక్కడ ఎంత కడుపు నిండా కొండల నిండుగా అక్కడ మాంసం అంటే మాంసం. వీళ్ళు ఉన్నది ఏంటి, అక్కడ ఇటుకలు పని చేసుకుంటూ దట్టీలో పని చేస్తూ రాత్రింబగళ్ళు కూలోళ్ళలాగా బానిసలుగా బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటారు, అక్కడ ఉన్నప్పుడు ఎంత తిండి అంటే మాంసం, కడుపు నిండా మాంసం, కొండల దగ్గరే మేము తిని కథలు లేకుండా అక్కడ పడుకునేటట్టుగా అంత మాంసం మాకు అక్కడ ఉండేది అని చెప్తున్నారు. అయితే గమనించండి, మొదటిగా మారా అనే చోట మోషే మీద సనిగారు. ఇక్కడ సీను అరణ్యానికి వచ్చేసరికి కూడా 2వ వచనం చూసాము, మోషే మీద సనిగారు. గమనించండి, ఈ సనిగినటువంటి సందర్భము, సనగినటువంటి సందర్భం చూసినట్లయితే మారలో నీళ్లు చేదుగా ఉంది కాబట్టి సనిగారు. ఇక్కడ సీను అరణ్యానికి వచ్చేసరికి వీళ్ళకి నాన్ వెజ్ గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళా సనిగారు. అంటే గమనించండి, సనిగిన సందర్భం ఏంటంటే నీళ్ళ కోసం, తిండి కోసం, నీళ్ళ కోసం, తిండి కోసం. నీళ్లు లేక మాంసం, నీళ్లు లేక ఆహారం, ఈ రెండు దేనికి సంబంధించినంటే తిండి. గమనించండి, వీళ్ళు సనిగిన సందర్భం ఏమిటని అడిగినట్లయితే తిండి కోసం సనిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం 2 సందర్భాల్లో. అయితే సమృద్ధిగా ఉన్నప్పుడు ఏలీముకు వచ్చినప్పుడు 12 బావుల నీళ్లు లేక 12 నీటి బొగ్గల నీళ్లు అక్కడ ఉన్నప్పుడు అక్కడ సైలెంట్గా ఉన్నారు. అక్కడెక్కడ కూడా దేవుని స్తుతించలేదు, అక్కడెక్కడ దేవుని మహింపరచలేదు, అక్కడెక్కడ కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత మంచి స్థలానికి తీసుకొచ్చావయ్యా, ఎంత చక్కటి నీళ్లు ఉన్నాయి, ఎంత చక్కటి ఈత చెట్లు ఉన్నాయని అక్కడ ఏ విధంగా ప్రశంసించడం లేదు, ఏ విధంగా పొగడను లేదు. అయితే లేనప్పుడు మాత్రం ఏం చేశారు, సణుగుతూ వచ్చారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సణిగినటువంటి ఏ ఒక్కడు కూడా, సణిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కడు కూడా కనాను దేశానికి వెళ్ళలేదు. క్రైస్తవ జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అని అడిగినట్లయితే సమృద్ధిగా ఉన్నా, అసలు ఏమీ లేకుండా ఉన్నా సదా మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. సదాకాలము దేవుని యందు కృతజ్ఞత భావంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ మారాలో సనిగారు, మరియు ఇక్కడ సీను అరణ్యానికి వచ్చేసరికి సనిగారు. మారాలో నీళ్లు లేవు, నీళ్లు చేదని సనిగారు. ఇక్కడికి వచ్చేసరికి నాన్ వెజ్ లేదు, ఇక్కడ మాకు మటన్ లేదు, చికెన్ లేదు అని ఇక్కడ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి, సీను అరణ్యంలోకి వచ్చేసరికి సనిగారు. జాగ్రత్తగా చూసినట్లయితే 106వ కీర్తన 25వ వచనంలో చూసినట్లయితే 106వ కీర్తన 25వ వచనంలోను, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. ఏంటి, వారి గుడారములలో అంటే ఇంట్లో సనిగినటువంటి వారుగా కనబడుతున్నారు. ఈరోజు కూడా చాలామంది ఇంట్లో సనుగుతున్నటువంటి వారుగా కనబడుతున్నారు. మొదటి నెల ఏదో బాగా పర్లేదు, ప్రభుత్వం అవి సదుపాయాలు ఇచ్చింది. 2వ నెల పర్ల, 3వ నెల వచ్చేసరికి, 4వ నెల కూడా లాక్డౌన్లోకి వచ్చేసరికి ఇప్పుడు సనగడం ఆరంభమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా అది లేదు, ఇది లేదు, ఏంటో ఈ బతుకు, ఏంటో ఈ జీవితం, ఏమిటో ఈ కుటుంబం, ఏమిటో ఈ ఊరు, ఏమిటో ఈ దేశం, అసలు ఈ కరోనా ఏమిటో అని సనగటం ఆరంభించేశారు. ఇంట్లోనే ఉన్నారు, అన్నీ జరిగిపోతున్నాయి, మనకి అన్ని సదుపాయాలు ఉంటున్నాయి, తిండికి కానీ బట్టలకు కానీ ఉండటానికి కానీ ఏం కొదువు లేదు. అయినప్పటికీ కూడా ఇంట్లో ఉండి వీళ్ళు ఎక్కడున్నారు, గుడారంలో అంటే ఇంట్లో ఉండి సనుగుతున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10:10 చదివినట్లయితే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు సనిగిన వాళ్ళందరూ కూడా సంహార దూత బారిన పడి నశించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సనిగే వారంగా ఉండకుండా సదా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏలీములో మాత్రం వాళ్ళు సనగలేదు. కారణం ఏంటి, ఏలీములో ఎందుకు వాళ్ళు సనగలేదు? కారణం ఏంటి, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ఆహారం ఉంది, అంటే అక్కడ కావలసినంత తిండి ఉంది. కాబట్టి తిండి ఉన్న చోట, సమృద్ధిగా ఉన్న చోట వాళ్ళు సనగలేదు. అయితే
మారాలో సనిగారు, సీను అరణ్యంలోనూ సనిగినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ఆ యొక్క ఏలీములో ఉన్నటువంటి ఆ నీటి బుగ్గల గురించి మీతో మాట్లాడాలని, నీటి బుగ్గల్లో నుండి నీటి బుగ్గల వద్ద మనము ఎలా ఉన్నాం, నీటి బుగ్గ అన్నది దేనిని సూచిస్తుంది, అసలు నీటి బుగ్గ అంటే ఏంటి, లేక నీళ్ల బావి అంటే ఏమిటి, ఆ నీళ్ల బావిని గురించి, ఆ నీళ్ల బావి వద్ద ఉన్నటువంటి అనుభవాల గురించి, ఆ నీళ్ల బావి అనుభవాల్లో, నీళ్ల బావి అంటే సమృద్ధిగా సమస్తం కలిగినటువంటిగా, ఏలీములో నీళ్లు ఉంది, ఆహారం ఉంది, ఆహారం నీళ్లు ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ ప్రవర్తనలో దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా దర్శిస్తాడు, ఎలా మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు తెలియజేస్తాడు అన్నటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు వర్తమాన అంశం ఏమిటి అని అడిగినట్లయితే నీటి బుగ్గ లేక నీటి బావి అన్నటువంటి అంశంతో మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ యొక్క 27వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 27వ వచనంలో ఉన్నటువంటి 12 నీటి బుగ్గలు, 12 నీటి బుగ్గలను ఉద్దేశించి అక్కడ నీటి బుగ్గను ఆధారంగా చేసుకొని ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటాను. నీటి బుగ్గ వద్ద వాళ్ళు సనగలేదు, నీటి బుగ్గ వద్ద వాళ్ళు ఏ విధమైనటువంటి విరోధమైన మాటలు మాట్లాడలేదు, నీటి బుగ్గ ఈత చెట్లు ఉన్నటువంటి చోట వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నీటి బుగ్గ దేనిని సూచిస్తుంది? నీటి బుగ్గ వద్ద విశ్వాసులైనటువంటి వారము మనం ఎలా ఉంటున్నాం, ఎలా స్పందిస్తున్నాం? మన కొంతమంది భక్తుల జీవితాలేమి నీటి బుగ్గల వద్ద వారి ప్రవర్తన, నీటి బుగ్గల వద్ద వారి యొక్క తీరుతెన్నులు, నీటి బుగ్గల వద్ద దేవుడు వాళ్ళని దర్శించిన విధానం, ఆ యొక్క 3 నీటి బుగ్గలను మీ ముందుంచి, 3 నీటి బావులను మీ ముందుంచి, ఆ నీటి బుగ్గల వద్ద లేక నీటి బావుల వద్ద వారు ఏ విధంగా స్పందించారు, వారి జీవితాన్ని ప్రభు దర్శించినప్పుడు ఎలా వారు సరి చేసుకున్నారు, కట్టుకున్నారు అనేటువంటి విషయాలు మీ ముందుంచి, ఈ రోజున మనం కూడా అలాంటి నీటి బుగ్గ అనుభవంలో మనం ఉన్నట్లయితే, సమృద్ధి కలిగినటువంటి అనుభవాల్లో ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి జీవితం మనకు ఉన్నట్లయితే ఏ విధంగా సరి చేసుకోవాలి అన్నటువంటి మాటలు ఈ రోజున లేఖనాల ఆధారంగా మనము ఈ రోజున ధ్యానం చేస్తూ మన జీవితాల్లో ప్రభు అందించే ఈరోజు సందేశం ద్వారా మనం దర్శించబడి మనము సరి చేసుకున్నటువంటి అనుభవాల్లో దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు సాగుటకు మనం సిద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అసలు ఈ 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు ఇవి దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 35వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, యాకోబునకు కుమారులు 12 మంది. చాలు. 46వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 46:27, ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. చాలు, జాగ్రత్తగా గమనించండి. మనము 27వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకున్నాం. 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. గమనించండి, బైబిల్లో ఏ సంఖ్య అయినా దేనికైనా తగినటువంటి ప్రాధాన్యత ఉంది, తగినటువంటి విలువలు ఉన్నాయి, వాటి తగినటువంటి భావాలు, తగినటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. ఇక్కడ యాకోబు సంతతి చూసినట్లయితే, ఇశ్రాయేలు యొక్క గోత్రములు చూసినట్లయితే, యాకోబు సంతతి ప్రకారము యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులు, 12 ఇశ్రాయేలు గోత్రాలు మనం చూడగలం. అంతేకాకుండా ఐగుప్తుకు వెళ్ళాలని ఇష్టం లేనటువంటి యాకోబు ఐగుప్తుకు వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఐగుప్తుకు వెళ్ళినటువంటి యాకోబు సంతతి, యోసేపుకు పుట్టిన పిల్లలందరితో కలిపితే వాళ్ళు ఎంతమంది అని చూసినట్లయితే 70 మంది అని మనము చదువుకున్నటువంటి ఆదికాండము 46వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. మొదటిగా యాకోబు యొక్క సంతతి 12 మంది కుమారులు, వారి యొక్క 12 గోత్రాలు, అది 12 సూచిస్తుంది. అదేవిధంగా యాకోబు సంతతి ఐగుప్తులోకి వెళ్ళినటువంటి వారు మొత్తంగా ఎంతమంది అని అడిగినట్లయితే 70 మందిని మనం అక్కడ చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలోను, లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 10:2, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు. చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేసి అక్కడ కొంతమంది అపోస్తలులుగా నియమించారు. వాళ్ళు ఎంతమంది అని చూసినట్లయితే, ఎంతమంది అని చెప్పినట్లయితే 12 మంది అపోస్తలులు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా 10వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం కానీ చూసినట్లయితే, తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటకిని
తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. 70 మంది అని చదువుతున్నాం మొదటిగా. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను. చాలు గమనించండి. అపోస్తలులు ఎంతమంది? 12 మంది. మరి ఇతరులు ఎంతమంది? 70 మంది. ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు నియమించినటువంటి అపోస్తలులు 12 మంది. అంతేకాకుండా ఆయనను వెంబడించినటువంటి, ఆయన మార్గమును అనుసరించినటువంటి శిష్యులు 70 మంది. ఆ 70 మందిలో ఒకరి పేరు మనకు తెలుస్తుంది బైబిల్లో, క్లెయోఫా అన్నటువంటి వ్యక్తి. అతను లూకాసు సువార్త 24వ అధ్యాయం 18వ వచనంలో ఎమ్మాయు గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యుల్లో ఒకటి పేరు క్లెయోఫా అని మనం చూస్తున్నాం. ఆ క్లెయోఫా అన్నటువంటి వాడు ఎవడు అని అడిగినట్లయితే యేసు ఏర్పరిచినటువంటి 70 మంది ఆర్డినరీ శిష్యులు. అంటే జాగ్రత్తగా గమనించండి, యాకోబు కుమారులు 12 మంది, యాకోబు సంతతిగా ఐగుప్తులకు వెళ్ళినటువంటి వారు 70 మంది, ఇక్కడ అపోస్తలులు 12 మంది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరిచినటువంటి ఇతర శిష్యులు 70 మంది. ఇవన్నీ ఈ సంఖ్యలు వేటిని సూచిస్తుందని అడిగినట్లయితే అక్కడ కూడా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు 15, 27లో కూడా చూసినట్లయితే 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి 12 మంది యాకోబు కుమారులు, 70 మంది సంతతి, మొత్తంగా యాకోబు సంతతి ఐగుప్తులకు వెళ్ళినటువంటి మొత్తం సంఖ్య. అంతేకాకుండా 12 మంది అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు 70 మంది. ఇవన్నీ కూడా ఈ సంఖ్య అంతా దేన్ని సూచిస్తుందంటే యేసును వెంబడించినటువంటి శిష్యులను లేక యేసును వెంబడించినటువంటి భక్తులను సూచిస్తుంది. అంటే డిసైపుల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. డిసైపుల్ అన్న మాటకి ఇంగ్లీష్లో ఆ మాటకు అర్థం ఏమిటి అని అడిగినట్లయితే వెంబడించువాడు, నేర్చుకునేవాడు అని అర్థం. మనము యేసును వెంబడించినటువంటి వారంగా ఉన్నట్లయితే, యేసు దగ్గర నేర్చుకునే వారంగా మనం ఉన్నట్లయితే, అంటే డిసైపుల్స్ అన్న పిలువబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా, యేసుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు అందరూ కూడా యేసుని శిష్యులుగా పరిగణించబడతారు. యేసుని కార్యం ప్రకటించే వారుగా మనం అందరం పిలువబడ్డాం. మనము పిలువబడినటువంటి లేక యేసుని వెంబడిస్తున్నటువంటి వారము ఎలా ఉండాలంటే సదా దేవుని వద్ద నేర్చుకునే వారంగా ఉండాలి. యేసు ఆశించినటువంటి జీవితం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ చదువుకున్నటువంటి 12 నీటి బొగ్గలు దేన్ని సూచిస్తుందంటే 12 మంది దేవుని వెంబడిస్తున్నటువంటి శిష్యులను లేక యేసు మార్గంలో వెళుతున్నటువంటి భక్తులను సూచిస్తుంది. జాగ్రత్త గమనిస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 12 నీటి బొగ్గలు అన్నటువంటి మాటలో చూసినట్లయితే 12 నీటి బొగ్గల వద్ద శిష్యుల జీవితం లేక యేసుని వెంబడిస్తున్న వారి జీవితం, దేవుని తో చక్కటి అనుబంధం కలిగినటువంటి వారి జీవితం, అప్పుడు దేవుడు వాళ్ళని దర్శించినటువంటి విధానం, దేవుడు వారి జీవితంలో అన్ని పరిస్థితుల్లో దేవుని వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నారా లేదా అన్నది మనము ధ్యానం చేస్తూ, యేసుని వెంబడించేవారు ఎలా ఉండాలంటే యేసు అంటాడు కదా, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటాడు. అంటే యేసుని వెంబడిస్తున్నటువంటి మనకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. అయితే ఆ మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎక్కడ సనిగే వారంగా ఉండక యేసుని వెంబడిస్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా భరిస్తూ మనం సహకరిస్తూ లేక సహిస్తూ ముందుకు సాగవలసినటువంటి వారమైనాం. ఒక డిసైపుల్ లేక వెంబడించువాడు, ఒక దేవుని వద్ద నేర్చుకునేవాడు ఎలా ఉండాలి, అయితే ఈరోజు ఎలా ఉంటున్నాం అన్నది మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారమైనాం. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆ నీటి బుగ్గల వద్ద వారి అనుభవాల్లో నుంచి ఆ వెంబడిస్తున్నటువంటి వారమైనటువంటి మనము, నీటి బుగ్గలు అంటే సమృద్ధిని సూచిస్తుంది. ఆ సమృద్ధిలో ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఎలా స్పందిస్తున్నాం, మన జీవనం ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది, అయితే దేవుడు ఏ విధంగా ఆశించాడు, మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీటి బుగ్గ అంటే అన్ని కలిగినటువంటి ఎలీంలో వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఎలీంలో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎలీంలో ఎక్కడ కూడా సనగలేదు. కారణం ఏంటి, అక్కడ నీళ్ళు ఉంది, ఆహారం ఉంది. నీళ్లు ఆహారం ఉన్నప్పుడు సనగలేదు, నీళ్లు ఆహారం సమృద్ధిగా లేనప్పుడు లేక వారు కోరుకున్నటువంటి రీతిలో లేనప్పుడు వాళ్ళు సరిగినట్లుగా మారాలోను సీను అరణ్యంలోనూ వారి ప్రవర్తన బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సమృద్ధిలో దీవించబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఆ సందర్భంలో దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, మనల్ని ఎలా సరిచేస్తాడు. ఆ నీటి బుగ్గల వద్ద ముగ్గురు వ్యక్తులు రావటం, ఆ ముగ్గురు వ్యక్తులతో దేవుడు ఇంటరాక్ట్ అవటం, వారిని కలుసుకోవడం, వారిని మాట్లాడడం, అప్పుడు వారి జీవితంలో వారి జీవనంలో కలిగినటువంటి పరివర్తన మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఈ రోజున ఆ నీటి బుగ్గ లేక సమృద్ధి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొని
ముందుకు సాగలుగుతాం. జాగ్రత్తగా గమనిస్తే ముగ్గురు వ్యక్తులు మేము ముందు ఉంచుతానని చెప్పాను కనుక ఈ యొక్క సందర్భంలో కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరని ఒకరి తర్వాత ఒకరిని ఆ నీటి బుగ్గను ఆధారంగా చేసుకుని, నీటి బావుని ఆధారంగా చేసుకుని, నీటి బావి వద్ద లేక నీటి బుగ్గ వద్ద వారి అనుభవాల్లో నుంచి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాల నుంచి ఈరోజు నీవు నేను మనము నేర్చుకోవాల్సినటువంటి కార్యాలు మనం నేర్చుకొని యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులముగా, యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులుగా మనం ముందుకు సాగవలసినటువంటి వారమైనాం. ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము మొదటిగా 16వ అధ్యాయం 7వ వచనాన్ని. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు అరణ్యములో బుగ్గ యొద్ద, షూరు మార్గంలో తల్లి, షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. చాలు. ఇక్కడ ఏమిటి అని అడిగినట్లయితే ఈమె ఎవరో, ఒక నీటి బొగ్గ వద్ద దేవుని యొక్క యెహోవా దూత అంటే దేవుడు పంపించినటువంటి ఒక దూత. షూరు మార్గములో దేవుని దూత నీటి బుగ్గ వద్ద ఒక వ్యక్తిని కలుసుకున్నా. ఆ వ్యక్తి ఎవరు అంటే హాగరు. ఎవరు ఆవిడ? అందరూ చెప్పాలి. అంతా ఇక్కడే ఉన్నారా? ఇంటి వద్ద వంట చేస్తూ చూస్తున్నారా? టిఫిన్ తింటూ చూస్తున్నారా? అంతా ఇక్కడే ఉన్నట్లయితే ఒకసారి చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్స్ వన్ మోర్ టైమ్ అండ్ సే హల్లెలూయా. బీ అటెంటివ్. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ షూరు మార్గంలో వెళుతున్నటువంటి హాగరు ఒక చోట ఆగినప్పుడు అక్కడ నీటి బొగ్గ ఉంది. ఆ నీటి బొగ్గను ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఆ నీటి బొగ్గ వద్ద, నీటి బొగ్గ అంటే కావాల్సిన నీరు సమృద్ధిగా ఉన్నటువంటి చోట హాగరు ఉంటే, ఆ హాగరుతో వచ్చి దేవుని దూత అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. నీటి బొగ్గ వద్ద దేవుడు మాట్లాడతాడు. ఆమె చెప్పండి ఒకసారి. నీటి బొగ్గ వద్ద దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు అంటే మన ప్రవర్తన దేవుడు ఆశించిన స్థాయిలో లేకపోతే, దేవుడు ఇష్టపడే స్థాయిలో మనం లేకపోతే, దేవుడు ఏ విధంగా జీవించాలన్నటువంటి జీవన శైలిని మనము అవలంబించకపోతే, దేవుడు నీటి బొగ్గ వద్ద అంటే సమృద్ధిలో అన్ని సదుపాయాలు ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు అన్నది మనం గుర్తించవలసినటువంటి వారమైనాం. ఈరోజు చాలామందికి ఆశీర్వాదాలు రాగానే సమృద్ధిగా అన్నీ ఉన్నప్పుడు దేవుడు మాటలో వినటం లేదు. ఇక్కడ కూడా చూసినట్లయితే అక్కడ ఈ హాగరుతో మాట్లాడుతున్నాడు. ఈ హాగరు ఎవరు అని అడిగినట్లయితే బాగా అర్థం చేసుకోండి. హాగరు ఎవరు అని అడిగినట్లయితే ఆవిడ ఐగుప్తీయురాలు. ఎవరు ఆవిడ? ఆ అధ్యాయము 16వ అధ్యాయం మొదటి నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా వినండి. అబ్రహాము శారల వయసు పైపడుతోంది. శారమ్మకు ఒక డౌట్ వచ్చింది. నాకు వయసు అయిపోతుంది, మా ఆయనకు కూడా వయసు అయిపోతుంది, ముసలాళ్ళు అయిపోతున్నాం, ఇప్పుడు మనకు సంతతి లేదు కదా అని ఆవిడేం చేసిందంటే 16వ అధ్యాయంలో 2వ వచనంలో నాకు సంతానము కలుగు, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని. గమనించండి, అబ్రహాముకు హాగర్కి పుడితే ఈమెమనుకుంటుంది నాకు సంతానం కలుగుతుంది, మా వంశాభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో శారా ఏం చేసిందంటే, దేవుని మీద అపనమ్మకం అవిశ్వాసం అన్నీ పక్కన పెట్టండి, ఆవిడేం చేసిందంటే హాగరుతో అబ్రహాము ద్వారా ఒక సంతతి కలగాలని, ఆ సంతతి తనకు సంతానమై ఉంటుందని పరిగణించి హాగరు ద్వారా సంతతికి అబ్రహామును ఒప్పించింది. చక్కగా అబ్రహాము హాగర్లకు చక్కటి కుమారుడు జన్మిస్తాడని ఆవిడ గర్భవతి అయింది. గమనించిన 3వ వచనంలో. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 16:2లో చివరిలో చూస్తే నాకు సంతానం కలుగవచ్చిన అబ్రాహాముతో చెప్పాను, అబ్రాహాము సారయి మాట వినును. 4వ వచనంలో అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను అని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. అక్కడ వినియోగించబడినటువంటి మాట చూడండి. హాగర్ని ఏమని మెన్షన్ చేయబడింది? అది గర్భవతి ఆయను అని ఉంది. అది అంటే తనకున్నటువంటి స్థాయి, తనకున్నటువంటి స్థానం అది తక్కువ స్థానమే. ఆవిడ ఎవరు అని అడిగినట్లయితే బాగా వినండి. 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలం. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడను. గమనించండి, ఫరో మోహించినటువంటి యొక్క సారై అందాన్ని చూసి మోహించినటువంటి ఫరో, విషయం తెలుసుకున్నటువంటి ఫరో ఆవిడ అబ్రాం భార్య అని తెలుసుకొని పంపిస్తేస్తూ ఆ ఫరో ఏం చేశాడు అని అడిగినట్లయితే, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అబ్రహాంకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ ఇచ్చిన గిఫ్ట్లలో కొంతమంది పనోళ్ళు, కొంతమంది పనికత్తెలు ఉన్నారు. ఆ పనికత్తెల్లో ఒక ఆవిడ ఎవరు? ఈ హాగరు. ఈవిడ ఎవరయ్యా అని అడిగినట్లయితే ఒక మాట చెప్తానంటే, ఐగుప్తు నుంచి దిగుమతి చేయబడినటువంటి ఒక సరుకు.
ఐగుప్తు నుంచి దిగుమతి చేయబడినటువంటి ఒక వ్యక్తి. గమనించండి, ఈ యొక్క హాగరు ఐగుప్తు నుంచి వచ్చింది. అయితే ఎక్కడో ఉన్నటువంటి హాగరు ఇప్పుడు ఏమైందంటే యజమానురాలిని 4వ వచనంలో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమాయను. అది తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? ఐగుప్తులో ఉండింది. ఐగుప్తులో ఉన్నటువంటి ఆవిడను ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు? ఆవిడకి ఇచ్చినప్పుడు దాసిగానే పనికత్తిగానే అబ్రాహాముకి ఇవ్వబడింది. దాసిగా పనికత్తిగా ఇవ్వబడింది. ఇప్పుడు పని మనిషిగా దాసిగా ఉన్నటువంటి బానిసగా ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు ఏమైంది? అబ్రాహాముతో కలవటం వలన గర్భవతి అయ్యేసరికి అంటే ఆవిడకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఆ బానిసత్వ బతుకుల నుంచి విడుదల వచ్చింది. ఇప్పుడు కొంచెం ప్రమోషన్ వచ్చింది. అబ్రహాముతో ఒక భార్య స్థానానికి గర్భవతి అయినటువంటి స్థానానికి వచ్చేసరికి ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ఆవిడ దృష్టిలో ఏం కలిగిందంటే గర్వము అహంకారం వచ్చేసింది. గర్వం అహంకారం వచ్చేసరికి తన ప్రవర్తన మారిపోయింది. ఇప్పుడు యజమానురాల్ని ఎలా చూస్తుందంటే ఇవ్వబడిందేమో దాసిగా, ఇవ్వబడిందేమో పని మనిషిగా, ఇవ్వబడిందేమో బానిసగా జీవించడానికి. ఇప్పుడు కొంచెము తనకి ఆశీర్వాదం వచ్చేసరికి, కొంచెం అభివృద్ధి వచ్చేసరికి, తాను ఇప్పుడు గర్భవతిని అని తెలుసుకునేసరికి తన యజమానురాలి కన్నా తాను ఎక్కువ అన్నటువంటి ఉద్దేశంతో గొప్పగా అనుకొని యజమానురాలు అయినటువంటి శారాని ఎలా చూస్తుందంటే నీచమైనదిగా చూస్తుంది. అలాంటి నీచంగా, అలాంటి ఒక గర్వంగా, అలాంటి ఒక అతిశయంగా అనుకుంటున్నటువంటి ఆవిడ ఏమైంది అంటే అక్కడ ఆ శారా ఈవిడ ప్రవర్తన చూసి ఇబ్బందికరంగా ఆవిడను ఏం చేయడం ఆరంభించింది? కఠినంగా ప్రవర్తించడం ఆరంభించినప్పుడు హాగరు అక్కడి నుంచి పారిపోయి వస్తూ ఆ యొక్క షూరు అరణ్య మార్గంలో నీటి బొగ్గ దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. నీవు నేను మనమందరం కూడా ఐగుప్తులో బానిసంగా ఉన్నటువంటి వారం, బానిసలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు దిగుమతి చేసి వధువు అయినటువంటి మనము వరుడైనటువంటి యేసుతో అనుసంధానం గావించబడినటువంటి వారముగా, అంటే కన్యక లేక వధువు సంఘముగా తండ్రి లేక వరుడైనటువంటి యేసుతో మనము ఏం చేయబడ్డాం? ఎంగేజ్మెంట్ అయినటువంటి వారంగా వధువు సంఘంగా మనం ఉన్నాం. వధువు సంఘంగా ఉండటాన్ని బట్టి కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. అయితే ఈ రోజున కొన్ని ఆశీర్వాదాలు, కొంత మన స్థాయి బానిసగా ఉన్నటువంటి స్థాయి మారి కొంత అభివృద్ధి, కొంచెం ఎదుగుదల, కొంత గుర్తింపు, కొంత క్షేమం, కొంత ఆశీర్వాదాలు రాగానే ఇప్పుడు చాలామంది జీవితాల్లో ఏమవుతుందంటే కొంచెం గర్వం రావటం ఆరంభిస్తుంది, కొంచెం అహంకారం రావటం ఆరంభిస్తుంది. సామెతల గ్రంథము 30:23 వచనంలో చూసినట్లయితే ఒక దాసి అన్నది యజమానురాలి కిందనే ఉండాలి అని రాయబడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:5-6 వచనాల్లో చూసినట్లయితే దేవుడు ఎవరి అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తున్నాడని మనం చూడగలం. యాకోబు రాసినటువంటి పత్రిక 4:6-7 వచనాల్లో చూసినట్లయితే దీనులకు దేవుడు కృపనిస్తాడని, అహంకారాలను ఎదురిస్తాడని మనము ఈ యొక్క పేతురు రాసిన పత్రికలోని ఇక్కడ కూడా అహంకారం అన్నది, గర్వం అనేది దేవుడికి ఇష్టం లేని హేయమైనటువంటి ఒక కార్యం అన్నది మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. నీటి బొగ్గ అది అభివృద్ధిని, క్షేమాన్ని సూచిస్తుంది. నీటి బొగ్గ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. నీటి బొగ్గ దగ్గరికి వచ్చినటువంటి హాగరును దేవుని దూత కలుసుకున్నాడు. దేవుని దూత మాట్లాడాడు. నువ్వు నోరు మూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి యజమానురాలు చెప్పినట్టు పడుండు అని చెప్పి ఆ తర్వాత వచనాల్లో ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని చక్కగా యెహోవా దూత నీ యజమానురాలు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను అని 9వ వచనంలో 16వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారం వచ్చినప్పుడు, గర్వం వచ్చినప్పుడు దేవుడు ఆ నీటి బొగ్గ లేక అభివృద్ధి, క్షేమం కలిగి ఉన్నటువంటి స్థలంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ హాగరుతో మాట్లాడాడు. నువ్వు అహంకారంతో నువ్వు నడుచుకున్నావు, నువ్వు గర్వంతో నడుచుకున్నావు, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పరిస్థితి నుంచి వచ్చావు, ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి వాటిని బట్టి నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఇది తప్పు, ఇది పొరపాటు చేస్తున్నావు, నోరు మూసుకొని మరలా వెళ్ళి నీ యజమానురాలు కింద నువ్వు అణిగి ఉండు అని చెప్పి పంపించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీటి బొగ్గ వద్ద అంటే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో ఒకవేళ గర్వం, ఒకవేళ అహంకారం మన జీవితంలో లేక భక్తుల జీవితంలో వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా తన దూతను, తన సేవకుని, తన వాక్యాన్ని పంపించి మనతో మాట్లాడతాడు. నువ్వు దేనిని చూసి గర్వపడుతున్నావు, వేటిని చూసి అహంకారంగా ఫీల్ అవుతున్నావు,
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, సేవకులతో మరి పరిచర్లో ఉన్నటువంటి వారితో, పరిచర్య చేస్తున్నటువంటి వారితో, యేసుని వెంబడిస్తున్న అందరితో దేవుడు చెప్తాడు ఏమిటి అని అడిగినట్లయితే, అహంకారము నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. దేని చూసి అహంకారం నీకు? ఉద్యోగం చూసా, సంపాదన చూసా, ఆస్తిపాస్తులను చూసా, లేక ఉన్నటువంటి వ్యాపారాన్ని చూసా? దేన్ని చూసి గర్వపడుతున్నావు? గర్వపడుతూ యేసుని వెంబడించడం మానేస్తున్నావు. గర్వపడుతూ యేసు మాటలు అంగీకరించడం లేదు. గర్వపడుతూ నువ్వు ఈరోజు దేవునికి లోపడటం లేదు. గర్వపడుతూ నువ్వు షూరు అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి హాగర్లాగా దూరంగా వెళ్ళిపోతున్నావు. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమారి యొక్క సమయంలో కూడా గర్వము దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తుంది. అహంకారం దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తుంది. వేటిని చూసి నువ్వు అహంకారంతో ఉన్నావో, వేటిని చూసి నువ్వు గర్వపడుతున్నావో, అది దేవుడు అనుగ్రహించినదే అని మనం గుర్తించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో నీటి బుగ్గ వద్ద దేవుని దూత హాగరుతో మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంతేకాదు మాట విన్నది హాగరు, తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకుంది హాగరు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తి పుట్టడానికి ముందే ఆ వ్యక్తికి పేరు పెట్టబడింది. ఎవరికి అని అడిగినట్లయితే హాగరు సంతానమైనటువంటి ఇష్మాయేలుకు పేరు పెట్టబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అహంకారంతో ఉన్నా, ఒకవేళ గర్వంతో ఉన్నా, దేవుడి మాటకు లోబడి నీవు నీ యొక్క లక్షణాలను, నీ యొక్క తీరుతెన్నులను, నీకున్నటువంటి నువ్వు నడుచుకుంటున్నటువంటి ఆ పద్ధతులను మార్చుకొని ప్రభువుకు ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు మార్చుకున్నట్లయితే, ఇష్టమైన రీతిలో మరలా నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, యజమాను రాలి క్రింద నువ్వు అణిగి మెణిగి ఉండు. యజమానుడైనటువంటి యేసు క్రింద మనం అణిగి మెణిగి ఉండటానికి మనం నిర్ణయించుకున్నట్లయితే మన సంతతికి పేరు ప్రతిష్టలు కలిగిన గొప్ప జనాంగంగా దేవుడు మారుస్తాడు. అక్కడ చూస్తున్నాం 11వ వచనంలో, నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని, అతను గొప్ప జాతిగా నేను అతన్ని అభివృద్ధి పరుస్తాను, అతనికి కూడా ఒక జాతిగా నేను పరిగణిస్తాను అని అతనికి పేరు పెట్టడానికి, అతను జన్మించడానికి మునిపే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పర్సన్ బిఫోర్ బర్త్, పుట్టడానికి మునిపే హాగర్ ఇంకా గర్భవతిగా ఉంది. అప్పటికి ఇంకా ఇష్మాయేల్ని కనలేదు. అయినప్పటికీ కూడా దేవుని దూత పేరు పెట్టి పంపిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్కోసారి ఆశీర్వాదాలు, ఒక్కోసారి సమృద్ధి మనల్ని ఏం చేస్తుందంటే అహంకారంలోకి నడిపిస్తుంది, గర్వంలోకి నడిపిస్తుంది. కొంతమందిని చూడండి, దేని చూసి అహంకారం వాళ్ళకి అర్థం కాదు, ఏం చూసి గర్వమో వాళ్ళకి అర్థం కాదు, ఏముండదు. అయినా కూడా ఒక ఉద్యోగం ఎంతకాలం గ్యారంటీ, ఒక వ్యాపారం ఎంతకాలం గ్యారంటీ. I was told by some people couple of days back, US నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, మెగా కంపెనీస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం చేసే కంపెనీలు, కోట్ల రూపాయలు వ్యాపారం చేసే కంపెనీలు ఈరోజు 3 వంతులు మూసేసిన ఈ కరోనా వైరస్ వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభంలో సుమారు 1000 బ్రాంచులు ఉండేవాళ్ళు 200 బ్రాంచులకు 800 బ్రాంచులు మూసేశారు. ఒకప్పుడు చాలా గొప్పగా పరిగణించబడిన కంపెనీలు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. గమనించండి, ఏ రోజు కూడా మన దగ్గర ఉన్నది ఏది శాశ్వతం కాదు. అయితే మనలో ఉన్నటువంటి దేవుడు మాత్రం ఎన్నటికీ కూడా శాశ్వతమైనటువంటి వాడు. ఈరోజు నా విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఆస్తిని బట్టి, కొన్ని సందర్భాల్లో చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి చాలా గర్వపడుతూ, చాలా అహంకారంతో ఎంత దేవుడు మాట్లాడినా, ఎంత హెచ్చరికలు చేసినా మనం వాటిని లెక్క చేయకుండా షూరు అరణ్యంలోకి పరిగెత్తిన హాగర్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నేను అనుకుంటాను హాగర్ ఎందుకు పరిగెత్తి ఉంటుంది నేను అనుకుంటాను, నా యొక్క ఇమాజినేషన్ ఎందుకు పరిగెత్తి ఉంటుందంటే, నేను ఇప్పుడు గర్భవతి అయ్యాను, అది ఆ శారాను నీచంగా చూడడం ఆరంభించింది. శారా ఇప్పుడు రాచరంపాన్ని పెడుతూ బయటకు పంపించేసినప్పుడు ఆమె అనుకుంటుంది లోపల, నేనేంటి అబ్రహాముకు బిడ్డను కనబోతున్నాను, సంతానాన్ని ఇవ్వబోతున్నాను, చచ్చినట్టు వాడు వెతుక్కుంటూ వస్తాడు, రాక చస్తాడా, నేను కావాలంటే వెతుక్కుంటూ వస్తాడు అన్న ఉద్దేశంతో ఇది పారిపోయింది. మై ఇమాజినేషన్. హాగర్ని అడగాలి ఆయన ఎందుకు వెళ్ళిందో కానీ నాకు తెలియదు కానీ, బట్ నా ఇమాజినేషన్, ఏమే సారా నన్ను ఇట్లా మాట్లాడతావా, నన్ను ఇట్లా అంటావా, పోవే, ఇల్లు వదిలి పారిపోతా, నా ద్వారా నీకు సంతానం కలగాలనుకున్నావా, నా ద్వారా నీ కుటుంబం కట్టబడాలనుకున్నావా అని అంత కేవలంగా అనుకొని పరిగెత్తి వచ్చి ఉంటుంది. కానీ దాని గర్వం, దాని అహంకారం అక్కడికి బయటకు తీసుకెళ్ళి చేసింది. అయితే అక్కడ దేవుని దూత ఆ నీటి బొగ్గు వద్ద, దానికి ఉన్న అహంకారం దేని బట్టి వచ్చింది, తను కలిగి ఉన్నటువంటి ఆ గర్భమును బట్టి అహంకారం వచ్చింది. అయితే అక్కడ దేవుడు దూత దర్శించాడు, నీ అహంకారం నీకు మంచిది కాదు, నోరు మూసుకుని వెళ్ళి అక్కడ పడుండు. దేవుడు ఎవరితో
మీతో మాట్లాడుతున్నాడు. వీక్షిస్తున్నట్టు నా కుమారుడా కుమారి, దేవుడు మాట్లాడితే అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు తిరిగిరా, ఆలయానికి దిగిరా. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, ఏ విధంగా ఉండమన్నాడో, ఎలా నడుచుకోమన్నాడు ఆ విధంగా నడుచుకోవడానికి మరలా ప్రారంభించు. లేకపోతే ఎలా ఉంటాయి పరిస్థితులు అని నేను చెప్పక్కర్లేదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, 13వ వచనంలో అది చూస్తున్న దేవుడు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. అది చాలా ఇంపార్టెంట్ మాట. తనతో మాటలాడిన యెహోవాకు ఒక పేరు పెట్టింది. యెహోవా ఈరే, నువ్వు చూస్తున్న దేవుడువు అని పేరు పెట్టుకుంది. యెహోవా ఏం చేశాడంటే నీటి బుగ్గ వద్ద మాట్లాడాడు. ఆమేన్. గమనించండి, చాలా సందర్భంలో మనం ఆశీర్వదించబడినప్పుడు అహంకారంతో మన కళ్ళు నెత్తికెక్కినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు, మనకు విషయం చెప్తాడు. అంగీకరించి సరి చేసుకుంటే దేవుడు మరలా మన కుటుంబాన్ని అభివృద్ధి పరిచే దేవుడైనాడు. హాగరు విన్నది, హాగరు తిరిగి వచ్చింది, హాగరు సారే చేతి కింద నిలిచి ఉన్నది. హాగరుకు చక్కటి సంతానాన్ని ఇచ్చాడు. ఆ ఇష్మాయేలును ఆ తర్వాత సంభవించినటువంటి ఆ పరిస్థితుల మధ్య కూడా ఎంతగానో అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తున్నాం. గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? అహంకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి సందర్భాల్లో దేవుడు మనకు ఒక అవకాశం కలుగు చేయటం నిమిత్తము నీటి బొగ్గ అంటే సమృద్ధిని, నీటి బొగ్గ అంటే ఆశీర్వాదాన్ని, ఆశీర్వాదాలతో ఉన్నటువంటి లేక అభివృద్ధి కలిగి ఉన్నటువంటి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి స్థితిలో ఏలీములో వాళ్ళు మాట్లాడాల. కారణం ఏంటంటే అక్కడ నీళ్లు ఉంది, అక్కడ ఆహారం ఉంది. ఇక్కడ కూడా ఈ హాగరు నీటి బొగ్గ దగ్గరకు వచ్చింది, సైలెంట్గా ఉంది. కారణం ఏమిటి అని అడిగినట్లయితే వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారులే, నేను ఎందుకు అక్కడ పడి ఉండాలి అన్న అహంకారం, గర్వం. తానెవరో ఐగుప్తులో నుండి దిగుమతి గావించబడిన ఒక దాసి, ఒక బానిస. ఈరోజు నీవు నేను మనం కూడా ఐగుప్తు బానిసతో బతుకుల్లో నుంచి విడిపించబడిన దేవుని రాజ్యంలోనికి దిగుమతి చేయబడినటువంటి వారం మనం. మనకు ప్రభువుని బట్టి గర్వపడాలి తప్ప మనకు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ఎప్పుడు కూడా ఆ అహంకారమో గర్వమో కలిగి ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు కలిగింది ఏది కూడా శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. నీవు దేన్ని చూసి ఈరోజు అతిశయపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది దేవుడు ఇచ్చింది అని మాత్రమో నువ్వు మర్చిపోకు అంటున్నాడు. చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. రెండవదిగా చూసినట్లయితే ఆది కాండము 26వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. నీళ్ల బావిని గురించి మాట్లాడుతున్నాను, నీటి బొగ్గను గురించి మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో వెల్ ఆఫ్ రన్నింగ్ వాటర్ అని ఉంటుంది. దీనికి లోయలో తవ్వినప్పుడు అక్కడ ఒక స్ప్రింగ్ లేక నీటి బొగ్గ, వెల్ ఆఫ్ రన్నింగ్ వాటర్, అట్లా ప్రవహిస్తున్నటువంటి నీటి బొగ్గ అక్కడ కనబడిందంటే ఇంగ్లీష్ బైబిల్లో వీ కెన్ సీ యాజ్ వెల్ ఆఫ్ రన్నింగ్ వాటర్ అన్నమాట మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది ఎవరు అని అడిగినట్లయితే, ఎక్కడ అని అడిగినట్లయితే, ఈ సంభవం ఏమిటి అని అడిగినట్లయితే గమనించండి, అక్కడ ఒక ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఇస్సాకు, ఆ రోజుల్లో అబ్రహాము దినముల్లో వచ్చినటువంటి మొదటి కరువు లాంటి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఫిలిస్తీన్ రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరకు, గెరార్లో ఉన్నటువంటి ఫిలిస్తీన్ అయినటువంటి ఆ రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి ఇస్సాకు వెళ్ళాడు. అటువంటి సందర్భంలో ఇస్సాకు యొక్క ఆలోచన ఏంటంటే కరువు వచ్చింది, ఈ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో అనుకున్నటువంటి సందర్భంలో మనం చూడగలం. 3వ వచనంలో చూడండి. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని చూస్తున్నాం. జాగ్రత్త గమనించండి. ఇస్సాకుకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ కరువుగా ఉంది, ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. గమనించండి, 2 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏమిటని అడిగినట్లయితే, యాకోబును దేవుడు ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఎప్పుడు యోసేపు ఐగుప్తులో అభివృద్ధి చెందిన తర్వాత గొప్పగా ఉన్నటువంటి దశలో ఐగుప్తుకి వెళ్ళమంటే యాకోబు ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడ్డాడు. అమ్మో, ఐగుప్తుకి మనం వెళ్తామా అనుకున్నాడు. అక్కడ ఐగుప్తుకి వెళ్ళటానికి ఇష్టపడలేదు, కానీ దేవుడు అక్కడికి పంపించాడు. ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు, దేవుడు అతన్ని వెళ్ళొద్దు, నువ్వు ఐగుప్తులోనే ఉండు అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి 2 విషయం ఏంటి అని అడిగినట్టయితే, ఇక్కడ ఒక నీటి బొగ్గ, రన్నింగ్ వాటర్, వెల్ ఆఫ్ రన్నింగ్ వాటర్ గురించి
గురించి 26:19 చదువుకున్నాం. దానికి ముందు నీవు నేను మనం గమనించవలసిన ఒక విషయం ఏంటని అడిగినట్లయితే, మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తే అక్కడ ఉండాలి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, దేవుడు ఉండమంటే ఉండాలి. ఈ రోజున దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెనియల్లో పెట్టాడు. దేవుడు పెనియల్లో నిన్ను ఉండమంటే ఓ పెనియల్లో నువ్వు ఉండాలి. పెనియల్లో ఒక్కోసారి మనకు కష్టంగా ఉంటుంది, పెనియల్లో ఒక్కోసారి మనకి ఇష్టం లేకుండా ఉంటుంది, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు చెప్పిన చోట చెప్పినట్లుగా మనం నడుచుకోవాల్సినటువంటి వారమైనాం. ఎక్కడైనా ఏ ప్రదేశమైనా అన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉండదు. దేవుడు మనం నియమించినటువంటి చోట, దేవుడు మనం తీసుకొచ్చి నాటిన చోట మనం అక్కడ చక్కగా ఉండటం నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఐగుప్తుకి వెళ్తానన్నాడు ఇస్సాకు. నో నువ్వు ఉన్న చోట గెరార్లోనే ఉండు అని చెప్పాడు. ఇప్పుడు గెరార్లో ఉన్నటువంటి ఇస్సాకు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ దేశమందు ఉన్నటువంటి వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందినట్టుగా 12వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు అతను వాళ్ళకి అవసరం ఏంటి, పంటలకి పొలాలకి నీళ్ళు అవసరం, బావులు తవ్వటం ఆరంభించారు. బావులు తవ్వటం ఆరంభించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 19వ వచనంలో, లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి, అంటే బాగా నీటి బొగ్గలు ఎక్కువగా కలిగినటువంటి రన్నింగ్ వాటర్ ఉన్నటువంటి ఒక బావి దొరికింది. ఆ బావి తవ్వగానే అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమారి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టును. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమారి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టును. అతడు అక్కడి నుండి మళ్ళీ మరి యొక్క బావి త్రవ్వించను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రెండవదిగా ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు నీటి బొగ్గ దగ్గరికి వచ్చాడు. ఇస్సాకుకు అక్కడ జలాలు కలిగినటువంటి రన్నింగ్ వాటర్ ఉన్నటువంటి పెద్ద బావి దొరికింది. అంటే అప్పటికే అతడు విత్తన వాడే 100 ఆశీర్వదించబడ్డాడు. పై వచనాలు కానీ చదువుకున్నట్లయితే అతడు ఫలము ఎంతో గొప్ప సమృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి జరిగాడు. అక్కడ చూస్తే క్రమక్రమంగా వృద్ధి పొందుతూ వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు ఎలా ఉన్నాడంటే, గెరార్లో బాగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, చక్కగా అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నీటి బుగ్గ వద్దకు వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది అని అడిగినట్లయితే, తర్వాత వచనాల్లో చూసినట్లయితే అక్కడ చూడండి 23-24 వచనాలు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకి వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చాలు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు నీటి బొగ్గ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నీటి బొగ్గ దగ్గరికి వచ్చేసరికి అక్కడ తవ్వినప్పుడు 19వ వచనంలో అక్కడ రన్నింగ్ వాటర్, సమృద్ధి కలిగిన నీటి బొగ్గలు కలిగిన ఒక బావి, అక్కడ నీళ్ల బావి దొరికింది. ఆ నీళ్ల బావి దగ్గరికి వచ్చేసరికి గెరార్లో ఉన్నటువంటి కాపర్లు వచ్చి గొడవ చేయడం ఆరంభించారు. ఆ తర్వాత ఒక బావి తవ్వాడు, అక్కడ గొడవ చేయడం ఆరంభించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బావి తవ్వాడు, అక్కడ గొడవ చేయడం ఆరంభించారు. గమనించండి, గొడవ పడిన అన్ని సందర్భాల్లో సమృద్ధిలో ఉన్నటువంటి, ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి, గొప్పగా క్రమక్రమంగా అభివృద్ధి చెందినటువంటి ఇస్సాకు వాళ్ళతో జగడమాడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి బుగ్గ వద్ద అతను జగడమాడలేదు. అంటే ఆశీర్వదించబడినటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ఇస్సాకు, అన్ని విషయాల్లో క్రమక్రమంగా అభివృద్ధి చెందినటువంటి ఇస్సాకు అక్కడ ఉన్నటువంటి వారితో జగడమాడలేదు. క్రైస్తవ విశ్వాసమైనటువంటి నీవు, క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి నీవు, సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి నీవు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినటువంటి నీవు, నీటి బొగ్గ వద్ద నీ ప్రవర్తన ఎలా ఉండాలి అని అడిగినట్లయితే, నీకున్న ఆస్తిని బట్టో, నీకున్న అధికారాన్ని బట్టో, నీకున్న ఆధిక్యతను బట్టో, నీకు కలిగి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టో నువ్వు గర్వంతో జగడమాడే వ్యక్తిగా, గొడవలు పడే వ్యక్తిగా కాకుండా ఎలా ఉండాలంటే సహకరించే వ్యక్తిగా, రాజీ పడి అర్థం చేసుకునే వాళ్ళతో సహకారం అందించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే నీటి బొగ్గ వద్ద ఇస్సాకు ఎలా ఉన్నాడు అని అడిగినట్లయితే, నీటి బొగ్గ వద్ద జగడమాడకుండానటువంటి గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు. మొదటి వ్యక్తిలో గర్వాన్ని చూసాం, రెండో వ్యక్తిలో అతని వినయ విధేయతలు కలిగి, తగ్గింపు కలిగి, దేవుని మాటకు లోబడినటువంటి, ఎవరితోనో గొడవ పడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము ఇస్సాకును చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో యేసుని గురించి చెప్పబడినటువంటి ఒక మాట మనం చదువుకోగలం. యేసుని వెంబడించే వారము మనం ఎలా ఉండాలో అందులో నుంచి మనం నేర్చుకోగలం. మత్తయి సువార్త 12:19లో చూసినట్లయితే, ఈయన జగడమాడడు, కేకలు వేడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు. గమనించండి, మన ఇళ్లలో
ఈయన యేసుని గురించి చెప్పబడింది. మన ఇళ్ళలో మనము జగడమాడుతున్నామా? స్టోర్ దగ్గర జగడం, కొళాయి దగ్గర జగడం, ఎక్కడ చూసినా జగడం, ఎక్కడ చూసినా గొడవలే. కేకలేడట, బస్సు ఎక్కితే గొడవ, ఆటో ఎక్కితే గొడవ, చిల్లర తక్కువ ఇస్తే గొడవ, నోటు చినిగిపోయింది ఇస్తే గొడవ. ప్రతి దానికి ఒక సందర్భంలా. సమృద్ధి కలిగి ఉంటే గొడవే. నీటి బొగ్గ వద్ద ఇతను జగడమాడలేదు. మనము ఆశీర్వదించబడినప్పుడు గమనించండి, అందరూ ఏమీ లేనప్పుడు సైలెంట్గా ఉంటారు, ఏమీ చేత కాక. కానీ సమృద్ధి వచ్చేసరికి వాడికి నేను ఎవరో తెలుసా అంటాం, నేను ఎవరో తెలుసా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అని జగడమాడతాం. కానీ ఇస్సాకు ఎలా ఉన్నాడు? జగడమాడలేదు. యేసుని వెంబడించేవాడు యేసు ఎలా ఉన్నాడండి? ఆయన జగడమాడలేదు, కేకలేయలేదు. కొన్ని కుటుంబాల్లో ఒక మాట 118 కీర్తన 15 వచనం అనుకుంటాను, ఏమిటంటే నీతిమంతుల గుడారములో చదవండి, 118:15 అనుకుంటాను. నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ స్వనాదం వినబడుతుంది. మన ఇంట్లో వినబడుతుంది, మన ఇంట్లో వినబడుతుంది. మనం ఏం అరుస్తున్నాం, ఎలా కేకలేస్తున్నాం? యేసు కేకలేయడు, యేసు జగడవాడు, ఆయన సౌండ్ వీధిలో వినబడదు, మన సౌండ్ ఏం వినబడుతుంది? మన కుటుంబాలు ఏమవుతుంది? యేసుని వెంబడించే ఆ యొక్క ఇస్సాకు సమృద్ధిలో, ఇస్సాకు నీటి పొక్క వద్ద సైలెంట్గా ఉన్నాడు. ఎలీములో వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారు. కారణం ఏంటంటే నీళ్ళు ఉంది, ఆహారం ఉంది, సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఇస్సాకు కూడా సైలెంట్గా ఉన్నాడు, జగడవాడలేదు. కారణం ఏమిటి అని అడిగినట్లయితే అతడు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి. దేవుడే తను ఆశీర్వదించాడన్న సత్యాన్ని గుర్తించాడు. తద్వారా దాని పర్యవసానం ఏమిటి అని అడిగినట్లయితే దేవుడు అతని ప్రత్యక్షమై నీవు నీ సంతతి విస్తరిస్తారు అని అతనికి ఒక గొప్ప ఆశీర్వాదము అక్కడ అందించడం జరిగింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసును వెంబడించే నీటి బొగ్గలమైనటువంటి శిష్యులమైనటువంటి మనము ఎలా ఉండాలంటే ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా అన్ని సందర్భాల్లో మన పరిస్థితులన్నిటి మధ్య కూడా జగడమాడనటువంటి వారముగా, యేసుని వెంబడించే మనము కేకలు వేసే వారంగా కాకుండా అలా అణిగి మణిగి అలా అన్ని సమయాల్లో కూడా మనం సహకరిస్తూ సహనం వహిస్తూ ముందుకు సాగే వారంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు. ఈ యొక్క సంఘంలో మనకు అందరికీ కూడా ఈ విషయము తెలిసినటువంటి విషయమే. చూడండి 11:16 లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందిన వాడవు నీవు కాదమ్మా. ఎవడైనను కలహ ప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. పౌలు అంటున్నాడు ఇక్కడ ఏమిటంటే జుట్టును గురించి వచ్చిన ప్రాబ్లం ఏమిటి? పై వచనాలతో చదివితే అమ్మా జుట్టుకి ముసుగేసుకోవాలమ్మా అని చెప్పాడు పాస్టర్ పౌలు. ఏం చెప్పాడు పాస్టర్ పౌలు? ఏం చెప్పాడు? ఇప్పుడేదో మీరు పొరపాటుగా వాక్యంలో లీనమయ్యి మీకు జారిపోయి ఉంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కానీ ఇన్ జనరల్ పాస్టర్ పౌలు అంటున్నాడు జుట్టుకు ఇలా ముసుగేసుకోవాలమ్మా అంటున్నాడు. ఎందుకు వేసుకోవాలి? నేను ఇక్కడ నాకు ఈ రింగులు ఉంటాయి, కొమ్ముల్లాగా ఉంటాయి, మేకకు తిరిగినట్టుగా ఈ కటింగ్లు ఉంటాయి, ఈ రింగులు ఉంటాయి, ఇటు తిప్పుకోవాలి, ఈ కనబడాలి, ఈ ముసుగేసుకుంటే ఎవరు చూస్తారు? ఇక్కడి నుంచి ఏంటి సింగనగర్ ఫ్లైఓవర్ ఉంటుంది, ఇక్కడ ఆ పక్కన బుడమేరు ఉంటుంది, ఈ కనెక్షన్లు, ఈ యొక్క జలపాతాలు, ఈ ప్రకాశం బ్యారేజీ అంతా ఎలా చూపించకుండా ఉండగలను? ముసుగేసుకుంటే ఇవన్నీ కవర్ అవుతాయా? పౌలు ఇలా చెప్తారా? ఆ సంఘంలో ఇలా లేదు, ఈ సంఘంలో ఇలా లేదు, వాళ్ళు అలా చెప్పరు, వాళ్ళు ముక్కు పుడకల గురించి మాట్లాడరు, కాళ్ళు మెట్టల గురించి మాట్లాడరు, పూల గురించి మాట్లాడరు, బొట్టు గురించి మాట్లాడరు అని అంటారు. ఇతర సంఘాల గురించి నాకు అనవసరం అమ్మా, మేము బోధించింది పౌలు అంటున్నాడు. చూడండి, మన సంఘములో ఇట్టి ఆచారము లేదు, ఇతరుల గురించి మనకు అనవసరం, మన సంఘం ఇట్లాగే ఉంటుంది, దీని గురించి వాదించొద్దు, కలహాలు పెట్టుకో, గొడవలు పెట్టుకో, జగడవాడుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈరోజున ఎలా ఉంటున్నామని అడిగినట్లయితే చాలామంది ఇక్కడ చాలామంది గమనించండి, ఈ యొక్క తిరుగుబాటుదారులంతా ఎక్కడి నుంచి లేస్తారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏదో నచ్చనప్పుడు వాళ్ళ గురించి ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళు తట్టుకోలేకుండా ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు అలాంటి లైక్ మైండెడ్ వాడు ఇంకోటి తగిలితే ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవడానికి పాస్టర్ గారు ఇలా అంటాం ఎంతవరకు న్యాయం అంటాడు. వాడు అన్నాడు
తప్పు కదండి, అయ్యగారు చెప్పింది కరెక్ట్ అన్నాడు అనుకో, అవునండి నేను అదే అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. అలా కాకుండా పాస్టర్ గారు చెప్పింది ఎంతవరకు నాకు కూడా అదే అనుకుంటున్నాను బ్రదరో, నేను కూడా అదే అనుకుంటున్నాను సిస్టరో అనగానే, అవునండి వీళ్ళు ఉంటుంది ఎక్కడి నుంచో లోపల దాచిపెట్టుకుంటారు. ఈ రెండు కక్కడం ఆరంభిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో కలహాలకు కారణం ఏంటంటే ఖండించి మాట్లాడే మాటలు, జగడమాడే తత్వం. ఎందుకంటే దేవుడు తెలియజెప్పినటువంటి కార్యాలు మనము అంగీకరించకపోవటం. ఇతర సంఘాల పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ సంఘంలో ఎలా అంటారు, ఈ సంఘంలో ఎలా అంటారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. మన సంఘములో మనము పాటించే, మనము కలిగి ఉన్న నియమ నిబంధనలు ఇవి. పౌలు అంటున్నాడు, ఇతర సంఘాలు, దేవుని సంఘంలోనే ఇటు ఆచారం లేదని వాడు తెలుసుకోవాలి. ఇటు కలహాలంతా కలహప్రియులుగా ఉండకండి. మిస్టర్ నారదాగా ఉండకండి, ఎవరో మిస్ నారదాగాను మిస్సెస్ నారదాగాను ఉండకండి, కలహప్రియులుగా ఉండకండి అంటాడు. గొడవలకు కారణం ఏంటంటే కొంతమంది ఉంటారండి, నైస్గా వస్తారు, అలా వెలిగించేసి వెళ్ళిపోతారు, డౌమని పేరు ఎదురుకు ఉండరు. అక్కడ ఈ గొడవలు పెట్టడమే కొంతమందికి ఉంటుంది. సంఘాల్లోనూ ఉంటారు, ఇళ్లలోనూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో కూడా మనకు బంధువులు. మీరు బాగా ఆలోచించండి, ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి వెళ్తే గొడవలు ఆరంభమవుతాయి, అవునా కదా చెప్పండి. ఇట్లాంటి అనుభవం వాళ్ళంతా ఒకసారి చేతుల పైకి చూపించండి, బయట మీరు వీక్షిస్తుంటే కూడా నాకు అర్థమైపోతుంది, నాకు కనబడుతుంది. వాళ్ళు వస్తే చాలు, ఇంట్లోకి అడుగు పెడితే చాలు గొడవలు వస్తాయి, అవునా కదా? ఏంటి మౌనంగా ఉంటున్నారు? ఈ అనుభవం ఉంటే చేతుల పైకి అయితే ఒకసారి స్తోత్రం చెప్పండి. అవునండి, వాడు వచ్చాడండి, ఆమె వచ్చిందండి, ఆ రోజు మా ఇంట్లో ప్రాబ్లం బిగినైందండి, అవునంటే చేతుల పైకి అయితే దేవుని స్తోత్రం చేయాలి, అవునా కాదా? ఇట్టోళ్ళు మిస్టర్ నారదా, మిస్సెస్ నారదాలు, లేకపోతే మిస్ నారదాలు, మాస్టర్ నారదాలు ఉంటారు అక్కడక్కడ. ఈ కలహాలు పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే నీవు ఎలా ఉండాలంటే యేసుని వెంబడించే నీవు ఆ కలహానికి చోటు ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా, జగడమాడకుండా, ఓకే, రాజీ పడిపో. గమనించండి, ఆ లోతు కాపర్లకును అబ్రహాం కాపర్లకును మధ్యలో గొడవలు వచ్చినాయి. అబ్రహాం ఏం చెప్పాడు? వీళ్ళిద్దరికి బాగానే ఉంది. గమనించండి, ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఇద్దరు బాగానే ఉంటారు, ఆ లీడర్ ఈ లీడర్ బాగానే ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు బాగానే ఉంటాడు, పరిపాలిస్తున్న నాయకుడు బాగానే ఉంటాడు. వీళ్ళు ఉంటారే, వాళ్ళు వెంబడించేవాళ్ళు వీళ్ళు వెంబడించేవాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు. గమనించండి అట్లాగా. అయితే అబ్రహాం ఏమంటున్నాడు? మన వాళ్ళతో మన గొడవలు ఎందుకు, కలహాలు ఎందుకు? నువ్వు కుడి వైపుకి వెళ్తావా, నేను ఎడం వైపుకి వెళ్తా. నువ్వు ముందు వైపు వెళ్తావా, నేను వెనక వైపుకి వెళ్తా. నువ్వు ఈస్ట్ అంటే నేను వెస్ట్, నువ్వు నార్త్ అంటే నేను సౌత్, ఇలా వెళ్ళిపోతాం. మనకి గొడవలు వద్దు. సమృద్ధిగా, నీటి బొగ్గగా ఆశీర్వదించబడినటువంటి నీవు ఏమీ లేనప్పుడు రాజీ పడడం కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవరితోనో గొడవలు పడకుండా నువ్వు ఎలా ఉండాలంటే, యేసుని వెంబడించే శిష్యుడు ఎలా ఉంటాడంటే అన్ని సందర్భాల్లోనూ చక్కగా ఉంటాడు. ఆమేన్. ఎదిగే కొద్దికి ఒదిగుండే తత్వం నేర్చుకోవాలి. ఆమేన్. ఎదిగే కొద్దికి ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఇక్కడ వరి పైన ఉన్నప్పుడు చూసింటారు మీరు, వరి బాగా ఆ కంకులు రానప్పుడు ఎలా ఉండేది? నిలువుగా ఉండేది. ఎప్పుడైతే దానికి విత్తనాలు వచ్చి కంకులు పెద్దవయ్యి కోతకు వచ్చే సమయానికి ఏమయ్యేవి? అది అలా కిందకు వచ్చేది. ఫలించేవాడు ఎలా ఉంటాడంటే అలా అణిగి మెణిగిన వాడుగా ఉంటాడు, రాజీ పడిన వాడుగా ఉంటాడు, జగడమాడని వాడుగా ఉంటాడు. దానికి ఆ విధంగా ఉంటే మనకి ఏంటండి, ఈ లోకల్లో జీవించలేం పాస్టర్ గారు. మనం అలా ఉంటే అందరూ మనల్ని మన నెత్తినెక్కి తొక్కుతారు. నెత్తినెక్కి ఎవడు తొక్కుతాడో మనకు అనవసరం, కానీ యేసు మనకు ప్రత్యక్షం అవుతాడు, యేసు మనకు దర్శనం అవుతాడు. యేసు మన గురించి, మన కుటుంబం గురించి, మన జీవన శైలి, ఆ రాజీ పడే తత్వాన్ని చూసి ఇంకెంతగానో ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దేవుడు దర్శించాడు, ఇస్సాకును ఎంతగానో బలపరిచాడు. అతని సంతతి ఏ విధంగా ఉంటుందో అతను అక్కడ చక్కటి మాట చెప్పి ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకుని ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. 3వ వ్యక్తి ఎవరు అని అడిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను నీటి బొగ్గ, నీటి బావి వాటిని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి చదువమ్మా. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలు. గమనించండి, నీటి బుగ్గల వద్ద దేవుడు కలుసుకున్నాడు. మొదటిగా నీటి బుగ్గ వద్ద హాగర్ను
దేవుని దూత కలుసుకున్నాడు. రెండవదిగా నీటి బుగ్గ వద్ద ఇస్సాకును దేవుడు ప్రత్యక్షమై కలుసుకొని మాట్లాడాడు. మూడవదిగా ఇక్కడ సమరయ స్త్రీతో సాక్షాత్తు యేసే కలుసుకున్నాడు. ఆమేన్. అక్కడ దేవుని దూతన్న దేవుడు పంపించినటువంటి దూత కలుసుకోవటం మనం చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ సాక్షాత్తు నీటి బొగ్గ వద్ద యేసు ఆవిడను సమరయ స్త్రీని కలుసుకున్నాడు. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభుల వారికి అక్కడ నీటి బొగ్గ వద్ద సంభాషణ జరుగుతోంది. యాకోబు బావి దగ్గర అది యాకోబు బావి వద్దకు ఆవిడ వచ్చింది. యాకోబు బావి యొక్క గొప్పతనం గురించి, యాకోబు బావి యొక్క ఎంతమంది ఆ బావిలో నీళ్లు తాగి, ఆ బావిలో నీళ్లు చేదుకొని, ఆ బావిలో నీళ్లు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందో వాటి గురించి అంతా ఆవిడ గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది. అంటే మా యాకోబు బావి, మా యొక్క కుటుంబం, మా యొక్క అని గొప్పగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తుంది. అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు చేస్తున్నాడు, ఆ నీళ్ళ సంగతి ఏమో కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు జీవితంలో ఎవరికి కూడా దాహం వేయదు, నిత్య జీవము గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ మాటలు చివరికి ఏం చేసిందంటే ఆ నీటి బొగ్గ వద్ద అప్పుడు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి ఆవిడ, అప్పుడు దాకా తన కుటుంబం గురించి, తన యాకోబు గురించి గర్వంగా గొప్పగా మాట్లాడుకున్నటువంటి ఆవిడ ఆ తర్వాత యేసుతో మాట్లాడినటువంటి మాటలు అతనికి 17-18 వచనాలకు వచ్చేసరికి ఆవిడకు అర్థమైపోయింది, తనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రవక్త అన్నటువంటి విషయం అర్థమైంది. 25-26 చదువమ్మా. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినది నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. చాలు, ఆయన వచ్చినప్పుడు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను, ఆ మెస్సయ్యను నేనే. మెస్సయ్య అంటే ఏమిటంటే సమస్తము. అంటే ఈవిడ ఎవరితో మాట్లాడుతుందో ఆయన మెస్సయ్య అన్న విషయాన్ని గ్రహించలేదు. వినండి, నీటి బుగ్గ వద్ద మాట్లాడుతున్న, యాకోబు బావి వద్ద మాట్లాడుతున్న యేసు ఎవరని ఆవిడ గుర్తించలేదు. అయితే ఆవిడ ఒక మాట చెప్పింది, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మా జీవితంలో సమస్తం చెప్పగలడు, మా జీవితంలో అన్నీ చెప్పగలడు, నీవు కూడా నా జీవితంలో ఉన్న అన్నిటినీ చెప్పావు, నువ్వు ఖచ్చితంగా ప్రవక్తవి, నువ్వు మెస్సయ్యవి అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు అనుకుంటున్న ఆ మెస్సయ్యనే నేనే అంటున్నాడు. నీటి బొగ్గ వద్ద గమనించండి, ఈ యొక్క సమరయ స్త్రీ ఏం చేసింది అని అడిగినట్లయితే తన జీవితంలో ఉన్న ప్రతి లోటుపాట్లను, దేవునికి విరోధమైన కార్యాలను అంతటిని కూడా దేవుడు చూచాడు, దేవుడు గ్రహించాడు అని సమస్తము ఆవిడ అంగీకరించే మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా సమరయ స్త్రీని మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, మా తాతలు వాళ్ళు, మా నాన్నలు, మా పితరులు వాళ్ళు, మా యాకోబు బావి అది ఇది గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆవిడ ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఆయన చెప్పంగానే నిజమే, నాకు 5 పెనిమిట్లు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ భర్త కాదు అని యేసు చెప్పినటువంటి మాట వినగానే అమ్మో ఈయన మామూలుడు కాదని తాను అంగీకరించే మనసు కలిగింది. అంతేకాకుండా 25 చదువుకున్నటువంటి వాక్యంలో చూస్తున్నాం, ఆవిడ అంటుంది మెస్సయ్య సమస్తం ఎరిగినవాడు. అంటే ఆవిడకి ఒక విషయం తెలుసు, యేసు దేవునికి మెస్సయ్యకు అన్నీ తెలుసు. ఆయన ఎదుట నేను ఎలా కప్పుకోగలను, ఆయన ఎదుట నేను ఎలా దాచుకోగలను అన్నటువంటి ఆ భావం ఆవిడ కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులని చెప్తున్నాను. నీటి బొగ్గ వద్ద అంటే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాల మధ్య సమస్తం కలిగినటువంటి జీవనశైలి కలిగి ఉన్నప్పుడు మనము ఎన్నో విషయాలు ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అని కప్పుకునే వారంగా కాకుండా, దాచుకునే వారంగా కాకుండా, దేవుడు సమస్తము చూసుచున్నవాడు, సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడు, ఆయనకి సమస్తము తెలుసు అని సమృద్ధిలో సైతము, అన్నీ ఉన్నటువంటి ఆ సందర్భంలో సైతము యేసు ఎదుట నేను ఎలా దాచగలను, యేసు ఎదుట నేను ఎలా కప్పిపుచ్చగలను అని ఆవిడ అంగీకరించి, మెస్సయ్యకు అన్నీ తెలుసు, ఆయన సమస్తం ఎరిగినవాడు, సమస్తం చెప్పగలిగినటువంటి వాడు అని తన స్థితిగతులను అంగీకరించినటువంటి వ్యక్తిగా కనబడుతుంది. అందుని బట్టి ఏం జరిగిందో తెలుసు, ఆవిడ అంగీకరించింది, ఆవిడ ఒప్పుకుంది, మెస్సయ్యకు అన్ని విషయాలు తెలుస్తుంది అని చెప్పుకోగలిగింది. అందుచేతనే ఆవిడ ఉన్నటువంటి స్థితిగతుల్ని, ఆవిడ పాపపు జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కాకుండా ఆ గ్రామం అంతటికి కూడా సువార్తను ప్రకటించి ఆ గ్రామం అంతటిని కూడా రక్షణలోకి నడిపించగలిగిన ఒక విశిష్టమైనటువంటి సాధనముగా ఆ సమరయ స్త్రీ జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. నీటి బుగ్గ అంటే సమృద్ధి కలిగిన దీవెనం, ఆశీర్వాదాలతో కలిగినటువంటి జీవితం. ఎన్నో అభివృద్ధిలోకి వచ్చినప్పుడు కుటుంబంలో ఏం చేస్తామంటే పొరపాట్లు చేస్తూ ఉంటే, భర్త భార్య పిల్లలు చేస్తూ ఉంటే, కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, కలిగి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి, కలిగి ఉన్నటువంటి గమనించండి, ఏలీములో వాళ్ళు ఏం మాట్లాడాలా, మారాలో
సనిగారు, సీను అరణ్యంలో సనిగారు. కానీ ఎలీములో అక్కడ సంపాదన బాగుంది, తిండి ఉంది, నీళ్లుంది, ఏం మాట్లాడాలా? ఈరోజు తిండి, నీళ్లు, వసతులు, సౌకర్యాలు అన్నీ ఉంటే, జీవితం తేడాగా ఉంటే కూడా ఏం మాట్లాడలా. కానీ గమనించండి, ఇక్కడ ఈ సమరయ స్త్రీ తన జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని ఆ నీటి బొగ్గ వద్ద, ఆయన చెప్పినటువంటి నీటి బొగ్గ వద్ద మాట్లాడినప్పుడు గ్రహించింది, ఈయన మామూలుడు కాదు, ఈయన గొప్ప ప్రవక్త అని గ్రహించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సమృద్ధి కలిగినప్పుడు ఎన్నో దాచుకుంటున్నాం, ఎన్నో దాచేస్తున్నాం, ఎవరికి తెలియకుండా కప్పేస్తున్నాం. అయితే సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఈ రోజున నీటి బొగ్గ లేక సమృద్ధి, ఒక ఆశీర్వాదం లేక యేసుని వెంబడిస్తున్నటువంటి శిష్యుడువో శిష్యురాలమైనటువంటి నీవు ఎలా ఉండాలంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అంగీకరించి సరి చేసుకునే ఒక జీవనం మనం కలిగి ఉండాలి. వారే యేసుని వెంబడించే శిష్యులుగా పరిగణించబడతారు. వారే యేసుని వెంబడిస్తూ యేసు సువార్తను ప్రకటించగలిగిన, యేసు నామాన్ని మహింపరచగలిగిన జీవితాన్ని కలిగి ఉంటారని మనం గుర్తించవలసినటువంటి వారమైన సమరయ స్త్రీ ఆయన మెస్సయ్యకు సమస్తము ఎరిగినవాడు అని చెప్పింది. నీవు నేను మనం నీటి బొగ్గ వద్ద సమృద్ధిగా, అంతవరకు యాకోబు బావిని గురించి గొప్పగా, తన కుటుంబం గురించి, తన సంతతి గురించి, వాళ్ళ దేశం గురించి, వాళ్ళ ప్రాంతం గురించి ఎన్నో డప్పాలు కొట్టుకున్నటువంటి వాళ్ళంగా చాలామంది ఉంటాం. కానీ ఈరోజు నువ్వు కలిగి ఉన్న యావత్తు దేవుడిచ్చే ఆ నిత్య జీవంతో పోల్చుకుంటే ఇవేమీ కూడా కావు, ఏవి కూడా రావు. ఆ విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమైన. మూడవదిగా, నీటి బొగ్గ వద్ద ఆవిడ అంగీకరించింది, సమస్తం ఒప్పుకుంది. దేవుడు ఆవిడని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా, ఆ కారకురాలిగా దేవుడు ఆవిడని మార్చాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆవిడ గురించి మనం చదువుకుంటున్నామంటే, ఆ యొక్క సమరయ స్త్రీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటంటే, దేవుడు ఆవిడకి ఇచ్చినట్టు గొప్ప ఆధిక్యత. దేవునికి స్తోత్రం చేద్దాం. 3 కార్యాలు నేను చెప్పాను. ఎలీములో నీటి బొగ్గ వద్ద వాళ్ళు ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉండిపోయారు. ఈరోజు కూడా ఎలీము అలాంటి అనుభవంలో సమృద్ధి కలిగిన నీటి బొగ్గ, సమస్తము కలిగిన ఆశీర్వదించబడినటువంటి వాతావరణంలో మనం ఎలా ఉండాలి? కొంతమందికి గర్వం వస్తుంది నీటి బొగ్గలో, అయితే ఆ దేవుడు మాట్లాడి ఆ గర్వం నుంచి విడిపిస్తాడు. కొంతమందికి జగడమాడుతూ ఉంటారు, ఆస్తిపాస్తులు. ఇస్సాకు బాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందినప్పుడు అయితే అక్కడ ఇస్సాకు జగడమాడ ఒక ఆదర్శవంతంగా మనకు కనబడ్డాడు. ఇక్కడ సమరయ స్త్రీ చూసినట్లయితే నీటి బొగ్గ దగ్గర ఆవిడ ఎలా నడుచుకుంది, ఎలా ప్రవర్తించింది అని అడిగినట్లయితే తనలో ఉన్నటువంటి తప్పిదాన్ని, పొరపాటుని అన్నిటిని అంగీకరించి, మా మెస్సయ్యకి తెలుసు, నీకు కూడా తెలిసే, నీవు కూడా కనిపెట్టేసేవే అన్నట్లుగా చెప్తోంది. గమనించిన దైవజనుడి ద్వారా, దైవ సేవకురాల ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు మనల్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు మన గురించి చెప్తున్నాడు అని స్వీకరించే మనస్సు మనకు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చరిత్ర పుటల్లో మన గురించి ఘనంగా చెప్పుకోదగినటువంటి రీతిలో దేవుడు మన జీవితాన్ని హెచ్చింపు కలిగి చేస్తాడు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించినటువంటి గొప్ప అనుభవం పొందుకున్నటువంటి స్త్రీగా ఈరోజు పుస్తకాల్లో ఆవిడ గురించి చదువుకునే గొప్ప జీవితము ఆవిడ కలిగి ఉంది. హల్లెలూయా. మనం నీటి బొగ్గ వద్ద ఎలా ఉండాలి? మొదటిగా గర్వం కలిగి ఉండకూడదు. రెండవదిగా జగడమాడే వారంగా ఉండకూడదు. మూడవదిగా మన సమస్తం అంగీకరించి దేవుని వెంబడించి ఆయన సువార్తను ప్రకటించే వారంగా మన జీవితాన్ని మరల్చుకోవాల్సిన ప్రార్థన చేసుకుంటాం.